యాదాద్రి జిల్లా మంగళగడ్డలో వ్యవసాయ బావుల దగ్గర కోళ్లని తింటున్న జంతువుని పట్టుకున్నారు అక్కడి రైతులు. నిన్న రాత్రి బోను పెట్టి జంతువుని నిర్బంధించారు. చూడటానికి వింతగా ఉన్న ఈ మృగం 2 అడుగుల తోకతో 4 అడుగుల పొడవుంది. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు దాన్ని తీసుకువెళ్లారు. అయితే ఇది ఫారెస్ట్ ఓల్గా అని అధికారులు నిర్ధారించారు. అయితే ఈ కోళ్ళ ఏమో తింటుందని చెప్పి రోజు కోడి ఇట్లా 10-20 కోళ్ళ తింటున్నది, రోజు తింటుంటే మేము ఏం చేసినాం, ఇది జంగవిల్లో ఏదో తింటుందని చెప్పి బోను పెట్టినాం. బోను పెడితే ఈ జంతువు పడ్డది. ఈ జంతువు పడితే ఇది ఏందో ఇక మరి వింత జంతువు అని చెప్పి ఫారెస్టర్లో చెప్తామని చెప్పాం. ఇప్పుడు ఆ సార్లు కూడా అధికారులు కూడా వచ్చారు, చూస్తారు. ఇక మరి ఇక వాళ్ళు పట్టుకుపోయి పంపిద్దాం, జూ పార్క్లో పెట్టిస్తారు. ఈరోజు మాకు ఒక 11:30 టైంలో జింకల రామనరసాయ మంగళగడ్డ అనే వ్యక్తి కాల్ చేశాడు. ఒక వింత జంతువు ఏదో వాళ్ళ బోన్లో చిక్కుకుందంటే వచ్చి చూసాము. అది కన్సర్న్ ఫారెస్ట్ వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేశాము. ఫారెస్ట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే అది ఫారెస్ట్ ఓల్గా అనే రకం జాతికి సంబంధించిన జంతువు అని చెప్పేసి అన్నారు. దాని యొక్క ఆనవాళ్ళు చెప్తే ఆ ఫారెస్ట్ వాళ్ళు కూడా వాళ్ళ FRO గారితో మాట్లాడడం, వాళ్ళు సిబ్బందిని పంపిస్తున్నారు. వాళ్ళు రాగానే వాళ్ళకు సేఫ్గా దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాం. ప్రజెంట్ దాని కండిషన్ బాగానే ఉంది.